రైట్, కాలర్ జాయిన్ అవుతున్నారు నరేష్ ఖమ్మం నుంచి. నరేష్ అండి, నమస్తే అండి. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన అంశం ఏంటి, స్త్రీల యొక్క వేషధారణ ఎలా ఉండాలి అనే విషయం మీద, పద్ధతిగా ఉండాలి అనే విషయం మీద మాట్లాడాడు. పద్ధతిగా ఉండాలనే విషయం మీద మాట్లాడాడు. ఆయన మాట్లాడిన అంశంలో రెండే రెండు అంశాలు, రెండు పదాలు నోరు దొలినాయి. తను వెంటనే ఏమన్నాడు, దాని తర్వాత మళ్ళీ వీడియోలు ఏమన్నారు, మీ అమ్మ అందరికి నేను మాట్లాడే అలా నేను చెప్పే విధానం కరెక్టే అయి ఉండొచ్చు, కానీ కాకపోతే ఈ రెండు మాటలు నేను వెనక్కి పెట్టుకుంటున్నా, స్త్రీ లోకానికి నేను సారీ చెప్తున్నా అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళందరూ ఆగాలి కదా. ఇప్పుడు అనసూయ మాట్లాడే మాటలు కానీ, కొంతమంది మాట్లాడే మాటలు కానీ ఎట్లున్నాయంటే, సంప్రదాయని శుద్ధి పూసి అనే పాట ఏదైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఇదైతుంది అనమాట. వాళ్ళకి ఆ పాట పెట్టాలి. వాళ్ళకి ఎవరైతే ఇది చేస్తున్నారో, ముందైతే నిన్న కాక మొన్న కూడా, ఇప్పుడు నిన్న పార్టీలో కూడా, న్యూ ఇయర్ పార్టీలో కూడా ఆ వేషధారణ ఆమెకి ఎంత చెప్పి ముందు ఆమెని అలాంటి వాళ్ళని బజార్ల మీద, రోడ్ల మీద, సమాజంలో తిరగకుండా చేయాలి. తిరగకుండా చేస్తే ఇప్పుడు ఫ్యామిలీలకి ఏం చెప్తున్నారు, ఇంట్లో ఉండే చిన్న కొడుకు కూడా చేయాలి అనసూయని. ఆమె వేషధారణ అట్లానే ఉంది సార్. ఆమె వేషధారణ అట్లానే ఉంది కదా. ఆమె వేసుకునే బట్టలు వేషధారణ అట్లానే ఉంది. పోనీ ఆమె ఏమైనా ఆగుతుందా? ఆగట్లేదు కదా. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, మాకు స్త్రీలకి స్వేచ్ఛ ఉంది కాదనట్లేదు, స్త్రీలకి స్వేచ్ఛనిచ్చేది మనమే. కాకపోతే ఇష్టం వచ్చినట్టు బరితెగించినట్టు బిహేవ్ చేసుకుంటా పోతే రేపు పొద్దున సమాజానికి ఏం మూట కట్టుకుంటుంది సమాజం. ఇప్పుడు యుక్త వయసులో ఉన్న పిల్లలు కానీ, రోడ్డు మీద తిరిగే జాబులు వేసుకునే వాళ్ళు కానీ, యుక్త వయసులో కాలేజీకి వెళ్ళే యంగ్ అడలసెంట్ ఉమెన్స్ కానీ, గర్ల్స్ కానీ, వాళ్ళకి ఏం చెప్తుంది, ఏమి మెసేజ్ అందించబోతుంది? ఇలాంటి అనసూయ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి అనేది నా అభిప్రాయం సార్. ఓకే ఓకే, అన్వేష్ గురించి మీ అభిప్రాయం ఏంటి? వాడు ఒక చెత్త ఏదో సార్. వాళ్ళు నిజంగా మొన్న సజ్జనార్ గారు అన్నట్టు వాళ్ళని కాల్చి అవతల పడేయాలి. వాడొక వేస్ట్ గారు సార్. మన ఇండియాలో పుట్టి మన సీతమ్మ తల్లిని, మన దేవతల్ని మనము అతి దాన్ని ఏమంటారు అంటే, సనాతన ధర్మాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించి, అసలు ఎంత ఘోరంగా అంటే ఘోరంగా, ఒక దాని ఏమంటారు వాటర్ మిలన్ తీసుకొని, దాంతో కీరా దోశ తీసుకొని ఆయన ఉచ్చరించే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, ఇంకొకటి నరసింహ గరికపాటి వారిని తిట్టిన, అసలు ఎట్లా అంటే, అన్నం తినేవాడైతే ఆ మాటలు మాట్లాడాడు సార్. అలాంటి నీచమైన పదజాలంతో మాట్లాడటం వల్ల, ఎందుకంటే రోజు రోజుకి వాడి స్థాయి దిగదార్చుకుంటాడు. వాడిని అయితే కాల్చి పడేయాలి సార్. వాడిని ఉరిదీయాలి. ఎందుకంటే మనము సనాతన ధర్మం చాలా మందిని, నరేష్ మీకు ఐడియా ఉండి బెదిరిస్తున్నాడు. తన గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరినీ బెదిరిస్తున్నాడు. మీ సంగతి అందుకనే నేనేమంటున్నా అంటే, ఉరిదేసి పడేయాలి, గవర్నమెంట్ షూట్ చేసి అవతల పడేయాలి. నేను చూస్తూనే ఉన్నాను, యూట్యూబ్ ఫాలో అవుతూ ఉన్నాను. ఎంతమందిని బెదిరిస్తా నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం దీని మీద, అతని మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా సార్. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అన్వేష్ అనే వాడు రూపురేఖ లేకుండా చేయాలనేది నా కోరిక సార్. రైట్. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా మంది ఉన్నారు కాలర్స్, ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. తిరుమలేష్ జాయిన్ అవుతున్నారు అనంతపురం నుంచి. తిరుమలేష్ గారు నమస్తే. తిరుమలేష్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అదే అనసూయ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నా సార్. ఏంటండి? అనసూయ గారికి ఇష్యూ ఉంది కదా సార్, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా సార్. అనసూయ గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడడం లేదు, అన్వేష్ గురించి మాట్లాడుతున్నాం. కెన్ యూ టాక్ అబౌట్ దిస్? ఓకే సార్. అన్వేష్ చెప్పాడు కదా, హిందువుల గురించి చెప్పాడు కదా. మన హిందువులు చిన్న రిక్వెస్ట్ తిరుమలేష్ గారు, నా వాయిస్ నాకు మళ్ళీ రిపీట్ వస్తుంది. ప్లీజ్ మీ దగ్గర టీవీ కానీ లేదంటే మొబైల్ ఇంకేదైనా ఆన్లో ఉంటే మ్యూట్ పెట్టి నాతో మాట్లాడరా? ఓకే సార్. ఓకే ప్లీజ్ ఇప్పుడు మాట్లాడండి.
ఇప్పుడు అన్వేష్ అలా మాట్లాడేది కదా సార్ హిందువుల మీద. మన హిందువులకి కోపం రాదా సార్? అసలు అర్థం కావట్లేదు. చర్యలు ఎందుకు తీసుకోలేదు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు వాడే మన హిందువుల్ని చేతుతున్నప్పుడు మిగతా కమ్యూనిటీ వాళ్ళు మనం తక్కువ చూపిస్తారు. అసలు ఇండియాలో ఉంచనిస్తారా లేదా డౌట్, భయం పుడుతుంది హిందువులకి. ఇప్పుడు వాడన్నప్పుడే వాడన్నప్పుడు హిందువులు ఏం చేయలేకపోతున్నారు, వాడిని పీకలేకపోతున్నారు. ఇంకా మనం మిగతా వాళ్ళకి చేతులు లేస్తాయి కదా సార్. అంతే కదా, దీని గురించి చర్య తీసుకోవాలి కదా సార్, యాక్షన్ తీసుకోవాలి కదా. చిన్న దానికైతే యాక్షన్ లో ఇట్లా చీరలు బట్టలు వేసుకుని దానికైతే బాగా చేస్తారు. కానీ హిందువుల మీద ఇప్పుడు ఒకరి మీద రాలేదు. హిందువులు అంటే మొత్తం మన భారతదేశం మొత్తం వచ్చినట్టు కదా. దీని మీద చర్యలు తీసుకోవాలని నా కోరిక సార్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ తిరుమలేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. తిరుమలేష్ అడుగుతుంది అదే. ఇప్పుడు ఇతను అన్వేష్ అనే వ్యక్తి హిందూ ధర్మం గురించి, హిందూ దేవీ దేవతల గురించి తక్కువ చేసి మాట్లాడితే అది మిగతా వాళ్ళకి అలుసవదా? అతని మీద ఏం చర్యలు తీసుకోకపోతే అని అడుగుతున్నారు. కరెక్టే కదా. అన్నిటికి మించి బెదిరించుకుంటూ పోతే ఎంతమంది నన్ను బెదిరిస్తాడు? ఒకరిని, ఇద్దరిని, 5, 10 మంది, 100 మంది, ఇన్ని కోట్ల మంది హిందువుల్ని బెదిరించగలడా? ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేష్ హిందూ కాదు అనేది అతని మాటల్లోనే మనం చాలాసార్లు చూసాం. అలాగని ఇంకో మతాన్ని ఫాలో అవడం తప్ప అంటే కాదు. కానీ హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని, హిందూ మతాన్ని ఒక ఏదో టెంపరీ మాస్క్ లాగా వేసుకొని ప్రజల్ని మోసం చేయడం తప్పు. ఒకసారేమో వచ్చి నేను హిందూ అంటాడా, ఒకసారేమో నేను బైబిల్ చదువుతాను, చర్చికి వెళ్ళిపోతానని చెప్పి మాట్లాడతాడా? హూ ఆర్ యూ ఫస్ట్? ఎవరు? ఏ మతాన్నైనా ఫాలో అవ్వచ్చు. నీ మతం గురించి నిన్ను ఎంకరేజ్ చేయలేదు ఎవరు. నువ్వు చేసే కంటెంట్ గురించి ఎంకరేజ్ చేశారు. ఇన్ని దేశాలు తిరుగుతున్నారు, మన తెలుగువాడు అని చెప్పి ఎంకరేజ్ చేశారు. అక్కడక్కడ పచ్చి బూతులు మాట్లాడుతున్నా కానీ ఎంకరేజ్ చేశారు. ఎందుకు? ఒక తెలుగువాడని. అరే ఒక ఏమీ లేని స్థాయి నుంచి, 0 నుంచి మొదలుపెట్టాడు, మనం ఎంకరేజ్ చేయాలి ఇలాంటి వాళ్ళని చెప్పి ఎంకరేజ్ చేశారు. చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. కానీ చివరికి అందరూ చీకొట్టే స్థాయికి ఇలా దిగజారిపోతే ఎలా? సరే తప్పు చేశానని నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు చేయాల్సింది ఏంటి? నన్ను క్షమించండి అని చెప్పి చెప్పగలగాలి పూర్తిగా, మనస్ఫూర్తిగా. అలా కాకుండా నేను క్షమించానని అడుగుతున్నాను, యాక్సెప్ట్ చేయకపోతే మీరు నాశనం అయిపోతారంటే అది క్షమాపణ ఎలా అవుతుంది? అది బెదిరింపు అవుతుంది. ఏజ్డ్ గురించి మాట్లాడుతూ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నావే, అది క్షమాపణ ఎలా? అది ఏంటి? బెదిరింపు కాదా? వీడియో డిలీట్ చేయకపోతే నీ అంతు చూస్తానని బెదిరిస్తావా? నౌ హీ ఈజ్ ఆన్ ఫైర్, హీ బౌన్స్ బ్యాక్. తేల్చుకుందాం అంటున్నాడు ఏజుడ్ కూడా. నౌ యూ గోయింగ్ టు ఆన్సర్ హిమ్. ఎంతమందిని అలా బెదిరించగలుగుతావు? వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఇట్ ఈస్? అసలు ఏం మెంటాలిటీ ఇది? కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, మీరు కాల్ చేయొచ్చు, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. గివ్ దోస్ నెంబర్స్, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి, మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు ఈ అంశానికి సంబంధించి. హీఈస్ ట్రైయింగ్ టు బ్లాక్మెయిల్ హిందూస్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. లేదంటే ఎవరైతే